హాయ్ అండి. ఏంటి కలర్‌ఫుల్‌గా ఉంది అని చూస్తున్నారా? ఇది పచ్చి మామిడికాయలతో చేసిన జామ్ అండి. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా తినొచ్చు. అంత రుచిగా ఉంటుంది. ఈ జామ్‌ని చపాతీలో కానీ, బ్రెడ్‌లో కానీ లేదా ఊరికనే తినొచ్చు. అంత రుచిగా ఉంటుంది. నేను 4 పచ్చి మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకోవాలి. తడి లేకుండా బాగా తుడుచుకొని దానిపైన ఉండే తొక్క తీసుకొని నేను చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకోవాలి. మీకు పెద్ద ముక్కలు కావాలంటే పెద్దగా కట్ చేసుకోండి. నేనైతే చిన్న ముక్కలు అయితే జామ్లో చాలా బాగుంటాయని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇవి కొలతలతో తీసుకోవాలి. నేను ఈ కట్ చేసుకున్న మామిడి ముక్కలన్నీ ఒక కటోరీలో కొలుచుకున్న 2.5 కప్పుల వరకు వచ్చాయి మామిడికాయలు. ఇంకా బెల్లం కూడా దానికి సరి సమానంగా తీసుకోవాలి. తురిమిన బెల్లం 2.5 కప్పులు తీసుకున్నా. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్నాం కదా మామిడి ముక్కలన్నీ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై ఎందుకు చేసుకోవాలంటే ఈ జామ్ అనేది గ్రేవీగా చిక్కగా మంచిగా వస్తుంది. దానికోసమని మనం చేసుకోవాలి. ఇంకా మామిడికాయ ముక్కలు అనేది బాగా ఉడుకుతాయి అన్నమాట ఆయిల్లో లైట్గా. ఇప్పుడు మనం బెల్లాన్ని తురుముకున్నాం కదా, ఆ బెల్లాన్ని కూడా ఈ మామిడి ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి. అవి బెల్లం ముక్కలంతా కరిగిపోతున్నప్పుడు లిక్విడ్లా అయిపోతుంది. జాగ్రత్తగా మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి బాగా దగ్గరకు అయిపోవాలన్నమాట. ఇట్లా చూసారా, లిక్విడ్లా అయిపోయింది కదా. ఈ లిక్విడ్గా ఉండేది బాగా జిగురు పాకంలాగా రావాలి. చేతిలో కొంచెం వేసుకొని చూస్తే అది తీగలాగా రావాలి. తీగ పాకం వచ్చేటప్పుడు ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట. మనం మామిడికాయలు ఇదే సీజన్లో వస్తాయి, మే నెలలో. మనం ఇట్లా ఇంట్లో చేసుకొని పెట్టుకొని పిల్లలకి ఇష్టంగా బ్రెడ్లోని జామ్లోని ఇట్లా ఊరికనే ఇస్తే తింటారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు దగ్గరగా అయ్యింది కదా, దగ్గరగా అయ్యేటప్పుడు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, ఇంకా జీలకర్రని కొద్దిసేపు ఎండలో పెట్టి తీసుకున్న తర్వాత లైట్గా వాటిని ఫ్రై చేసుకున్నాక వాటిని మిక్సీ పట్టించుకొని అది కూడా 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్నాక చూసారా, క్వాంటిటీ చాలా బాగా వచ్చింది కదా, కలర్ఫుల్గా ఇట్లా అయిపోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారా, తీగ పాకం ఇట్లా రావాలన్నమాట. ఆఫ్ చేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత కంటైనర్లో వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటమే. పిల్లలైతే తొందరగా ఖతం చేస్తారు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.